గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సిపిగెట్‌కి సంబంధించిన 2026 లాస్ట్ డేట్ అప్లికేషన్ మనకి జూన్ 10 అయితే ఉంది. కంపల్సరీ అప్లికేషన్ అయితే చేసుకోవాలి. అండ్ ఇఫ్ ఎనీబడీ ఇంకా కూడా అప్లికేషన్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లికేషన్ ప్రాసెస్ వీడియో మన ఛానల్‌లో అవైలబుల్ ఉంది. కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో కూడా అప్లికేషన్ ప్రాసెస్ వీడియో లింక్ ఇస్తా. సో డిస్క్రిప్షన్‌లో చూడండి, లేదంటే మన ఛానల్‌కెళ్ళి కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే కింద ఉంటది మనకి. నేను ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయినప్పుడే 10 డేస్ బ్యాకే ఆ వీడియో అప్లోడ్ చేసిన. ఆల్మోస్ట్ ఒక 8,000 మెంబర్స్ అయితే ఆ వీడియో చూసిర్రు. ఇంకా కూడా చూడాలి. ఎందుకంటే సిపిగెట్ అప్లికేషన్ చేసే వాళ్ళు థౌసండ్స్‌లో ఉంటారు. 50, 60,000 పీపుల్ ఉంటారు కాబట్టి అందరికి రీచ్ అవ్వాలి. మిస్టేక్స్ ఏం లేకుండా అప్లికేషన్ చేసుకోర్రి. సో మనకి దానికి సంబంధించింది ఇది. నెక్స్ట్ జూలై ఫస్ట్ వీక్‌లో అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి. సో జూలై ఫస్ట్ వీక్‌లో ఎగ్జామ్స్ ఉన్నాయి అని చెప్పారు కాబట్టి ఎగ్జాక్ట్‌లీ మనకు ఒక 1 మంత్ ఆఫ్ టైమ్ ఉంది. ఓకే. సో కరెక్ట్ ప్రిపరేషన్ గానికి 1 మంత్. సో ఈ 1 మంత్ అనేది ఈ 30 డేస్ చాలా ఇంపార్టెంట్. మనకి మెయిన్‌గా 30 డేస్ ప్రిపరేషన్ అనేది సిపిగెట్‌కి మంచిగా ప్రిపరేషన్ అవ్వండి. సో మెయిన్ థింగ్ ఏందంటే చాలా మంది మిస్టేక్స్ చేస్తున్నారు అప్లికేషన్‌లో, సిపిగెట్ అప్లికేషన్‌లో. ఆ మిస్టేక్స్ చేసేటప్పుడు మీది ఎట్లా అంటే ఎడిట్ ఆప్షన్ అనేది ఉంది. ఐ థింక్ ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్ 10కి అయిపోతది అప్లికేషన్ లాస్ట్ డేట్. 16-19 ఏమో ఉంది అప్లికేషన్‌కి సంబంధించింది. అందులో మీరు ఏదైనా మిస్టేక్ చేస్తే ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్ థింగ్ ఏందంటే ఇప్పుడు కూడా మనకు సిపిగెట్‌కి సంబంధించిన హెల్ప్ డెస్క్‌లో మెయిల్ ఉంటది. సిపిగెట్‌కి సంబంధించిన వెబ్‌సైట్‌లో కాంటాక్ట్ అని ఉంటది. అది క్లిక్ చేస్తే నంబర్‌లో మెయిల్ వస్తది. ఆ మెయిల్‌కి మెయిల్ పెట్టుర్రి. ఏదైనా మిస్టేక్ అయితే ఆ మెయిల్‌కి మెయిల్ పెట్టుర్రి. ఆ మెయిల్‌లో మీకు సంబంధించిన ఏదైతే మిస్టేక్ అయింది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేమో, డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ అయింది. దానికి ప్రూఫ్‌గా 10థ్ మెమో పెట్టాలి. డిగ్రీ హాల్ టికెట్ నంబర్ మిస్టేక్ అయింది. దానికి ప్రూఫ్‌గా డిగ్రీ హాల్ టికెట్ అటాచ్ చేసి మెయిల్‌లో పెట్టాలి. అండ్ సిపిగెట్ అప్లికేషన్ పీడీఎఫ్ కూడా మెయిల్‌లో పెట్టి నాది ఈ మిస్టేక్ అయింది. నేను ప్రాపర్ డాక్యుమెంట్స్ మీకు అటాచ్ చేసి మెయిల్ పెట్టున్నా. సో నాది ఎడిట్ చేయండి అని తొందరగా మీకు చెప్తే వాళ్ళు ఎడిట్ చేస్తారన్నట్టు. దానికి సంబంధించిన ప్రాసెస్ అది. ఇఫ్ ఎవరైనా ఇంతవరకు ఎవరైనా మిస్టేక్స్ ఏమన్నా జరిగితే కంపల్సరీ చేసుకోర్రి. అండ్ సిపిగెట్‌కి సంబంధించింది 2026 ఇంకొక 1 మంత్ మాత్రమే ఉంది. ఈ 1 మంత్‌లో మంచిగా ప్రిపరేషన్ అవ్వండి. ఓకేనా? మంచి క్యాంపస్‌లో సీట్ కొట్టాలండి. ఇప్పుడు మెయిన్‌గా చూసుకున్నట్టయితే మనకి ఉస్మానియా యూనివర్సిటీ ఉంటది టాప్ 1లో. నెక్స్ట్ కాకతీయ యూనివర్సిటీ ఉంటది. ఇది హైదరాబాద్‌లో ఉంటది. ఓకేనా? మొత్తం టోటల్ నంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ చూసుకుంటే మనకి ఇది హన్మకొండలో ఉంటది. కాకతీయ యూనివర్సిటీ హన్మకొండలో ఉంటది. టాప్ 2 తెలంగాణలో. ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్‌లో ఉంటది. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే అమ్మాయిలకైతే మనకి కోట్ విమెన్స్ ఉంటది. ఇది సెపరేట్ యూనివర్సిటీ అయింది ఇప్పుడు కోట్ విమెన్స్. ఇది ఓన్లీ ఫర్ గర్ల్స్. ఈ కోట్ విమెన్స్ వాళ్ళకి గూడా మనకి ఉస్మానియా యూనివర్సిటీలోనే హాస్టల్ ఇస్తారు. కాలేజ్ ఏమో కోట్ విమెన్స్‌లో ఉంటది. ఓకే. సో అమ్మాయిలు ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత సెకండ్ ప్రయారిటీ కోట్ విమెన్స్‌కి ఇవ్వండి. కోట్ విమెన్స్ అంటే బాయ్స్‌కి అయితే లేదు. ఓన్లీ అమ్మాయిలకు మాత్రమే. నెక్స్ట్ చూసుకుంటే మనకి తెలంగాణ యూనివర్సిటీ ఉంటది. ఇది నిజామాబాద్‌లో ఉంటది. నిజామాబాద్ డిచ్‌పల్లిలో ఉంటది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఆహ్, ఏంటిది మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఎంజీయూ ఉంటది. ఇది నల్గొండలో ఉంటది. ఇది నల్గొండ. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే పాలమూరు యూనివర్సిటీ ఉంటది. పీయూ. ఇది మహబూబ్‌నగర్‌లో ఉంటది. ఓకే. మహబూబ్‌నగర్‌లో ఉంటది. నెక్స్ట్ శాతవాహన యూనివర్సిటీ ఉంటదండి. శాతవాహన యూనివర్సిటీ కరీంనగర్‌లో ఉంటది. కేఎన్ఆర్. నెక్స్ట్ ఇక్కడ మనకెవరైనా సైన్స్ వాళ్ళుంటే జేఎన్‌టీయూ ఉంటది. ఇది గూడా హైదరాబాద్‌లోనే. సైన్స్ వాళ్ళు మెయిన్‌గా కొన్ని ఎంఎస్‌సి కోర్సెస్ అనేటివి ఉంటాయి. సో, ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, జేఎన్‌టీయూ. ఇంకేదన్నా మర్చిపోతే ఒకసారి గుర్తు చేయుర్రి. నాకు సడెన్‌గా గుర్తొస్తలేవు. ఇప్పుడైతే ఈ యూనివర్సిటీస్ అన్నీ ఈ ఏ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్‌లో సీట్ వచ్చినా పర్లేదు. సో, మెయిన్ క్యాంపస్‌కి టార్గెట్ పెట్టుకోవాలి మనం. ఏంది మెయిన్ క్యాంపస్? మెయిన్ క్యాంపస్‌లో సీటొస్తే 2 ఇయర్స్ హాస్టల్, 2 ఇయర్స్ హాస్టల్ ఫ్రీ ఉంటది. ఓకే. ఫ్రీ అంటే మనకొక 10,000 కట్టాల్సొస్తది. 9,000 టు 10,000 పర్ ఇయర్ కట్టాల్సొస్తది అంతే. ఓకేనా. సో, ఇక్కడ ఇందులో ఏ యూనివర్సిటీలో సీటొచ్చినా సరే 2 ఇయర్స్‌కి మనం 9,000, 10,000 అమౌంట్ కడతాం. ఒక సంవత్సరానికి 9,000, 10,000 ఉంటది. ఎస్సీ, ఎస్టీస్‌కైతే 8,000 ఏమో ఉంటది గంతే. బీసీలకు 9,000, ఓసీలకు 10,000 అని ఉంటది. అది ఒక 1 ఇయర్‌కి కట్టాలి. ఇక రిమైనింగ్ మొత్తం మనకి ఏదైతే ఫీజ్ ఉంటదో మన కోర్స్ ఫీజ్ ఏదైతే ఉంటదో అది గవర్నమెంట్ ఇస్తది. అప్ టు 20,000 వరకి. 20,000 కంటే ఎక్కువ ఉంటే ఫీజు మాక్సిమం 20,000 ఉంటది. 20,000 కంటే ఎక్కువ ఎంఎస్‌సి వాళ్ళకి సంబంధించిన కోర్సెస్ కొన్ని 30,000 ఉంటది. ఆ మీద 10,000 మనం కట్టుకోవాలి. ఈ కోర్స్ ఫీజ్ అయితే అది. నెక్స్ట్ మెస్ బిల్లు. ఎవరైతే ఈ క్యాంపస్‌లో సీట్ కొడతారో వీళ్ళకి మెస్ బిల్ వస్తది గవర్నమెంట్ నుంచి. ఎవ్రీ మంత్ 1,500. అంటే ఫస్ట్ ఇయర్‌కి మొత్తం 15,000 వస్తది. సెకండ్ ఇయర్‌కి మొత్తం 15,000 వస్తది. మొత్తం కలిపితే 30,000 మెస్ బిల్ గవర్నమెంట్ నుంచి ఇస్తది. ఈ గవర్నమెంట్ ఇచ్చే 30,000 సరిపోదు. అందుకే మన దగ్గర నుంచి ఇయర్‌లీ ఒక 10,000 వాళ్ళు తీసుకుంటారు. సో, అది ఆడికాడికి సరిపోతది. ఓకేనా? అండ్ నెక్స్ట్ కోర్స్ ఫీజ్ చూసుకుంటే కూడా అది కూడా గవర్నమెంటే ఇస్తది. మనకు స్కాలర్‌షిప్ ఎలిజిబిలిటీ ఉండాలంటే ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఉండాలి. ఇన్‌కమ్ సర్టిఫికేట్ మెయిన్. అండ్ లోకల్ తెలంగాణ అయ్యుండాలి. లోకల్ తెలంగాణ. సో, తెలంగాణ లోకల్స్ క్యాస్ట్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఉండాలి. వాళ్ళకి మనకి స్కాలర్‌షిప్ వస్తది. ఎవరైతే ఈ క్యాంపస్‌లలో సీట్ వస్తదో వాళ్ళకి మాత్రమే మెస్ బిల్ ఎవ్రీ మంత్ 1,500 వస్తది. హాస్టల్‌కెళ్ళిపోతది.
డే స్కాలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇయర్లీ ఒక 5,000, 6,000 స్కాలర్‌షిప్ వస్తది. అంతకు మించి ఏం రాదు. ఓకే. సో, మనము మంచిగా కష్టపడి ఈ క్యాంపస్‌లలో సీట్ కొట్టినామనుకో, మన ఖర్చేముండది. మన కోర్స్ ఫీస్ గవర్నమెంటే ఇస్తది. మన హాస్టల్ బిల్ గూడా ఎవ్రీ మంత్ 1500 గవర్నమెంటే ఇస్తది. మనం జస్ట్ ఒక 10,000 2 ఇయర్స్‌ల 20,000 కడతాం. ఇయర్లీ 10,000 కట్టుకొని హాస్టల్‌లో ఉంటాం. మీకు మెయిన్‌గా ఎవరైతే గవర్నమెంట్ జాబ్‌కి ప్రిపరేషన్ అయితున్నారో వాళ్ళు మెయిన్ క్యాంపస్‌లో సీట్ కొట్టండి. అండ్ గవర్నమెంట్ జాబ్‌కి ప్రిపరేషన్ అయ్యేవాళ్ళు. ఓకే. గవర్నమెంట్ జాబ్స్. మోస్ట్‌లీ చెప్తున్నా మళ్ళీ మళ్ళీ తర్వాత నన్ను చెప్పొద్దనొద్దు. ఎంఏ కోర్సెస్ తీసుకోరి. ఎంఏ కోర్సెస్. ఎందుకంటే ఎంఏ కోర్సెస్‌కి 9-1 క్లాసెస్ ఉంటాయి. 9-1 క్లాసెస్ ఉంటాయి. సో, వీక్లీ ఒక 3 డేస్ వారానికి ఒక 3 రోజులు ఈ 9-1 అటెండ్ అయితే క్లాసెస్ సరిపోతది. ఎంఏ, మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్, ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ తెలుగు, ఎంఏ హిస్టరీ, ఎంఏ సోషియాలజీ, ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎంఏలో ఏదైనా పర్లేదు. ఎంఏ ఎకానామిక్స్. సో, ఎంఏలో ఏది తీసుకున్నా సరే ఇది ఆర్ట్స్ అన్నట్టు. ఆర్ట్స్ అయితే ఏమైతది 9-1 క్లాసెస్ ఉంటాయి. ఒకటే పూట ఉంటది. అది కూడా వారానికి ఒక 3 రోజులు పోతే అటెండెన్స్ మెయింటైన్ అయిపోతది. ఏ లొల్లి ఉండదు. ఏ తలకాయ నొప్పి ఉండదు మనకి. ఓకే. హెచ్ఓడి నుంచి డిపార్ట్మెంట్ నుంచి ఏముండదు. ప్రశాంతంగా ఇంటర్నల్స్ రాసుకోవచ్చు. సెమిస్టర్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. అది అయిపోతదన్నట్టు. సో, ఇక్కడ ఎంఎస్‌సికి ఎట్లుంటదంటే ఎంఎస్‌సికి ఫుల్ డే ఉంటది. ఎంఎస్‌సి వాళ్ళకి, సైన్స్ వాళ్ళకి ఫుల్ డే ఉంటది. ఫుల్ డే. ఎంకామ్ అయినా పర్లేదు. ఎంకామ్ గూడా ఒకటే పూట ఉంటది. అంతేముండదు ఎంకామ్ వాళ్ళకి గూడా. బట్ ఎంఎస్‌సికి మెయిన్‌గా చూసుకుంటే 9-4 ఉంటది. మార్నింగ్ 9 పోతే వాళ్ళు 4, 5 అయితది. ల్యాబ్స్ ఉంటాయి, రికార్డ్స్ ఉంటాయి. అందుకే గవర్నమెంట్ జాబ్‌కి ప్రిపరేషన్ అయ్యే వాళ్ళకి ఇబ్బందయితది. ఓకే. ఎవరైతే నేను క్యాంపస్‌లోకెళ్ళి గవర్నమెంట్ జాబ్స్‌కి ప్రిపరేషన్ అయితా అనుకునే వాళ్ళు మాత్రం కంపల్సరీ ఎంఏ కోర్సెస్ తీసుకోరి. వాట్ ఎవర్ ద సబ్జెక్ట్ ఇట్ మే బి. యువర్ విష్. ఎంఏ తెలుగు, ఎంఏ హిస్టరీ, ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎంఏ సోషియాలజీ నంబర్ ఆఫ్ కోర్సెస్ ఆర్ దేర్. దానికి అందరూ ఎలిజిబులే. బీఏ, బీకామ్, బీఎస్సీ, బీటెక్ ఎవరు ఏ కోర్స్ చేసినా గూడా ఈ ఎంఏ కోర్సెస్‌కి ఎలిజిబులే. ఎనీ డిగ్రీ ఈస్ ఎలిజిబుల్. ఓకేనా? కోర్సెస్ అండ్ ఎలిజిబిలిటీ వీడియో గూడా నేను క్లారిటీగా చెప్పిన. సో, చూసుకోరక్కడ. ఓకే. మంచిగా 70+ స్కోర్ చేయనీకి ట్రై చేసుకోర్రి. 70+ స్కోర్. అది ఏ సబ్జెక్ట్ అయినా సరే. ఏ సబ్జెక్ట్ అయినా సరే 70+కి స్కోర్ పెట్టుకోర్రి. పేపర్ హార్డ్ వచ్చిందనుకో 50, 60 మార్కులొచ్చినా క్యాంపస్‌లో సీట్ వస్తది. 50 మార్కులొచ్చినా క్యాంపస్‌లో సీట్ వస్తది. పేపర్ ఈజీ వచ్చిందనుకో పేపర్ ఈజీ వస్తే 70 మార్కులు రావాలి. 75 మార్కులు రావాలి. క్యాంపస్‌లో సీట్ రావాలంటే పేపర్‌ని బేస్ చేసుకొని ఉంటది. నెగెటివ్ మార్కింగ్ ఉండది. ఔట్ ఆఫ్ 100 70 స్కోర్ చేసుకుంటే చాలా సేఫ్ సైడ్ ఉంటారు. సో, ఇట్స్ మై పర్సనల్ సజెషన్. ఈ 30 డేస్ ఒక సబ్జెక్ట్ మీద గట్టిగా ఫోకస్ పెట్టుకోర్రి. అట్లయితేనే మీకు సీట్ రానికి ఛాన్స్ ఉంటది. ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ అప్డేట్ అనేది ఈ ఛానెల్‌లో పోస్ట్ చేస్తూనే ఉంటా. రిగార్డింగ్ సిపి గేట్ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి చేస్తున్నా. ఈ ఇయర్ 2026 సిపి గేట్ కూడా పిన్ టు పిన్ ఎవ్రీ అప్డేట్ మొత్తం మీకు పెడతా ఉంటా ఛానెల్‌లో. మీరు ప్రస్తుతానికైతే ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టుర్రి. మీకు కంటెంట్ అయితే అర్థమైంది కదా! సో, ఇది అన్నట్టు. దీని గురించి ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ పెట్టి రిప్లై ఇస్తా. దాని ఉంటే మరి సైనింగ్ ఆఫ్ దిస్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంటది క్యాంపస్ స్టూడెంట్ అని. మీరు అక్కడ కూడా ఫాలో అవ్వచ్చు. 60,000 ఫాలోవర్స్ అక్కడ కూడా మనోళ్ళున్నారు. మీరు కూడా అక్కడ ఫాలో అయితే మన రీల్స్ రూపంలో అప్డేట్, ఎడ్యుకేషనల్ అప్డేట్, ఎంప్లాయ్‌మెంట్ అప్డేట్ జాబ్స్ గురించి కూడా అందులో రీల్స్ పోస్ట్ చేస్తా అన్నట్టు. ఈ యూట్యూబ్ ఛానెల్ మెయిన్‌గా ప్రెజెంట్ అయితే సిపి గేట్ అయిపోయేంత వరకి సిపి గేట్ గురించి గట్టిగా వీడియోస్ చేస్తా. అండ్ పీజీ అడ్మిషన్స్ అందరూ మీరు అనుకున్న క్యాంపస్‌లో మంచి ర్యాంక్ వచ్చి మంచిగా ఫస్ట్ ప్లేస్‌లో, సెకండ్ ప్లేస్‌లో, థర్డ్ ప్లేస్‌లో అన్ని అడ్మిషన్స్ అయిపోయేంత వరకి ఈ సిపి గేట్ వీడియోస్ అనేటివి కంటిన్యూ అయితూనే ఉంటాయి. సో, డోంట్ వర్రీ అబౌట్ ఎనీథింగ్. మీకు ఏదున్నా కూడా ఇక్కడ అప్డేట్ వస్తది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని మీరైతే చూసుకోరి. హైప్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సిపి గేట్ వాళ్ళకి మెయిన్‌గా షేర్ చేయండి. డన్. ఓకే. బాయ్.